మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్స్ లో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ రిలీజ్ కానుంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత అఖిల్ బాక్స్ ఆఫీస్ బరిలో ఉన్నాడు. అంచనాలైతే స్కై హైలో ఉన్నాయి. దీంతో పాటు వసుదేవ సుతం, చంద్రపన్ అనే తెలుగు చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఐ నో బడి, హృదయం మురళి, నాగదుర్గ నటించిన లవ్ ఓ లవ్, ధమాల్ 4 అనే డబ్బింగ్ హిందీ చిత్రాలు కూడా ఇప్పుడు లైన్లో ఉన్నాయి. ఇక ఓటీటీ రిలీజ్ల విషయానికి వస్తే ఈ వారమే పెద్ద సినిమా రానుంది. దీంతో పాటు మ్యూజికల్ మూవీ సింగ్ గీతం కూడా స్ట్రీమింగ్ కానుంది. బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు సిరీస్లు, సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక నెట్ఫ్లిక్స్ ఓటీటీ విషయానికి వస్తే సింగ్ గీతం తెలుగు మూవీ జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఐ యామ్ నాట్ ఏ అఫ్రైట్ అనే ఇంగ్లీష్ మూవీ జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సల్సడో, లెదర్ అండ్ బోగాలో అనే ఇంగ్లీష్ సిరీస్ జూలై 8 నుంచి, నథింగ్ టు లూజ్ అనే ఇంగ్లీష్ మూవీ జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రామ్ చరణ్స్ మోస్ట్ అవైటెడ్ పెద్ది మూవీ జూలై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ అనే ఇంగ్లీష్ సిరీస్ జూలై 9 నుంచి, పతి పత్ని ఔర్ వోదో అనే హిందీ సినిమా జూలై 10 నుంచి, ఇక్కా అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ జూలై 10 నుంచి, షిప్ రెక్ట్ నైట్ ఏ మేరెట్ సీ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ జూలై 10 నుంచి, ద అపార్ట్మెంట్ జాబ్ అనే కొరియన్ సిరీస్ జూలై 11 నుంచి, సుసానా అండ్ ఎల్విరా నో ప్లాన్ బి అనే కొలంబియన్ మూవీ జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక హాట్ స్టార్ విషయానికి వస్తే ద 5 స్టార్ వీకెండ్ అనే ఇంగ్లీష్ సిరీస్ జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీ లివ్ విషయానికి వస్తే బల్టీ అనే తెలుగు డబ్బింగ్ సినిమా జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ కనుక చూస్తే ద వెస్టీస్ అనే ఇంగ్లీష్ సిరీస్ జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. G5లో ఫ్రేమ్ అనే మరాఠీ సినిమా జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పరిమళ అండ్ కో అనే తమిళ్ మూవీ జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక లయన్స్ గేట్ ప్లే విషయానికి వస్తే ద సెంటినల్స్ అనే ఫ్రెంచ్ సిరీస్ జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యాపిల్ టీవీ ప్లస్లో ట్రైనింగ్ సీజన్ 5 అనే ఇంగ్లీష్ సిరీస్ జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.